రాజమండ్రిలో వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. 14 మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మరొకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం. నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దెన్ 50% జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథని చెప్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. కోడి కత్తి అంటాడు, గులకరాయి అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, దాని గురించి చెప్తాడు. మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు. దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఇప్పుడు గులకరాయి దెబ్బతగిలిందని దాని గురించి చెప్తాడు. జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే భయం. మేము 15 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం. కేవలం 11 సీట్లే వచ్చాయి. అందరం ఎలా జరిగింది, మళ్ళీ ఎలా రివైవ్ కావాలి, మళ్ళీ ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళీ మమ్మల్ని రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఈ 15 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది, తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటంలా. ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2000